కేసీఆర్తో హరీష్ రావు భేటీ అయ్యారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో దాదాపు 3.5 గంటల పాటు ఇద్దరి మధ్య సమావేశం జరిగింది. ఇద్దరి మధ్య కాళేశ్వరం కమిషన్ నోటీసుల మీదే చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. నోటీసుల అంశాన్ని హరీష్ రావు ప్రస్తావించగా తర్వాత చూద్దాంలే అని కేసీఆర్ లైట్ తీసుకున్నట్టుగా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అంతేకాదు నోటీసులు అనేవి కక్ష సాధింపు చర్యగా కేసీఆర్ అభివర్ణించినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి నోటీసులు అందిన దగ్గర నుంచి అటు అన్ని పార్టీల నుంచి కూడా కీలక వ్యాఖ్యలైతే చేస్తూ వస్తున్నారు నేతలు. కానీ ఇప్పుడు కేసీఆర్ హరీష్ రావు భేటీ సందర్భంగా కూడా నోటీసులను కేసీఆర్ సీరియస్గా తీసుకున్నట్టుగా అయితే తెలియటం లేదు. సో దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి జగన్ అందిస్తారు లైవ్లో. జగన్ చెప్పండి, కేసీఆర్ హరీష్ రావు భేటీ అయ్యారు, తమకు అందిన నోటీసులపైన దాదాపు 3.5 గంటల పాటు చర్చించినట్టుగా తెలుస్తోంది. సో ఏం మాట్లాడారు అన్నది సమాచారం ఏమైనా ఉందా? ఎస్ రాజేశ్వరి, ఇది కాళేశ్వరానికి సంబంధించిన ఇష్యూ గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మారింది. అంటే కేసీఆర్కు హరీష్ రావుకు అంటే అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్కు ఏదైతే కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసిందో అప్పటి నుండి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఈ కాళేశ్వరానికి సంబంధించినటువంటి చర్చ కొనసాగుతున్నట్టు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అంటే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీల నేతలు కూడా ఎట్లా స్పందిస్తాడు కేసీఆర్ ఈ నోటీసులకు, అంటే గతంలో విద్యుత్ కమిషన్ ఇచ్చినటువంటి ఆ నోటీసులో మాదిరిగానే దానిలాగానే వ్యవహరిస్తారో, దీనికి సంబంధించి ప్రత్యేకంగా వెళ్ళి హాజరవుతాడా లేదా అన్న విషయాలపై కూడా రాష్ట్రం అంతా కూడా ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నటువంటి వేళ ఇటు హరీష్ రావు కేసీఆర్ భేటీ మళ్ళీ ప్రత్యేకంగా సంతరించుకుంది. మొన్నటి రోజున కూడా హరీష్ రావు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో భేటీ నిర్వహించారు. దాంతోపాటు మళ్ళీ దానికి కొనసాగినట్టుగా ఈ రోజు కూడా భేటీ నిర్వహించారు. అంటే మొన్న 2 గంటలు సేపు అదే డిస్కషన్ సాగింది. దానికి సంబంధించి ఈ రోజు కూడా అదే 3.5 గంటల పాటు కూడా అదే డిస్కషన్ సాగింది. అంటే ఒకవేళ ఈ నోటీసులపై ఎలా స్పందించాలన్న విషయాలపై కూడా ఇటు కేసీఆర్ని హరీష్ రావు అడిగినట్లు ఆ నోటీసులకు మనం సమాధానం ఇవ్వాలా లేదా, మనం కమిషన్ అయితే హాజరు కావాలా వద్దా అన్న విషయాలపై కూడా ఇటు హరీష్ రావు కేసీఆర్ని అడిగారు. దానికి సంబంధించి ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఎట్లా అసలు ఆ నోటీస్ను ఏ రకంగా చూడాలన్న విషయాలపై కూడా దాదాపు 3.5 గంటల పాటు చర్చ జరిగింది. దానిపై కేసీఆర్ కూడా అంటే ఒకవేళ సరే న్యాయపరంగా చూసుకుందాంలే అన్నట్టుగానే స్పందించారన్నట్టు. దాంతోపాటు ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా మా సార్కి అంతా తెలుసు, కేసీఆర్ అంతా చూసుకుంటారు, ఇట్లాంటి నోటీసులతో మాకు పోయేది ఏమీ లేదు అన్నట్టుగా మాట్లాడారు. దాంతో తాజాగా కేటీఆర్ కూడా ఈరోజు బీఆర్ఎస్ భవన్లో ఇటు విలేకరులతో నిర్వహించిన చిట్చాట్లో ఇది లొట్టపీస్ కేసు, దీన్ని పెద్దగా మేము పరిగణలోకి తీసుకొని మా సార్కి అన్ని తెలుసు, అన్ని విషయాలు మా సార్కి తెలుసు, ఎట్లా చూసుకోవాలో కూడా ఇటువంటి విషయాలు ఎలా చూసుకోవాలో కూడా మా సార్కి తెలుసు అంటూ కూడా అంటే అన్న విధంగా కూడా ఇటు ఆ నోటీసులకు పెద్ద పట్టించుకునేది లేదు అన్న విధంగా కూడా ఇటు కామెంట్ చేశారు. దీనికి సంబంధించి అంటే ఈ కామెంట్స్ ఇటు వైరల్ అవుతున్న నేపథ్యంలో వారిద్దరు ఒక భేటీ కావడము, ఆ కమిషన్ సంబంధించి ఎట్లా సమాధానం ఇవ్వాలి అన్న విషయాలపై కూడా అంటే వాళ్ళు సుదీర్ఘంగా చర్చించినట్లు కూడా మనకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఎట్లా అంటే దానికి ఒకవేళ కేసీఆర్ కమిషన్ ముందు హాజరైతే వాళ్ళని అంటే ఆ కమిషన్ ఎలా ఎదుర్కొంటారు అన్న దానిపైన కూడా ఇటు చర్చ అంతా కొనసాగుతుంది. ఇదే నేపథ్యంలో హరీష్ రావు కూడా కేసీఆర్ను ఇదే విషయంపై అట్లా హాజరు అవుదామా వద్దా అన్న విషయాలపైనే వారిద్దరు కూర్చొని సుదీర్ఘంగా చర్చలు జరిపినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అంటే దీనికి సంబంధించినప్పుడు అంటే పూర్తి విషయాలు కూడా ఇంకా వాళ్ళు ఎవరంటే దానికి సంబంధించి పూర్తి విషయాలు మనకు తెలియనప్పటికీ కూడా అటు బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగానే అటు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు వాళ్ళ మాటల ద్వారా మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే ఈ నోటీసును పెద్ద సీరియస్గా కేసీఆర్ తీసుకున్నట్టు, ఒకవేళ సీరియస్గా తీసుకున్నప్పటికీ కూడా దాన్ని అంటే ఎట్లా న్యాయపరంగా ఎట్లా ఎదుర్కోవాలి, న్యాయపరంగా ఎట్లా వెళ్ళాలి అన్న దానిపైన చర్చ సాగినట్టుగా కూడా తెలుస్తుంది రాజేశ్వరి. మరి ఒకవైపు కేటీఆర్ కూడా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. కమిషన్లు తీసుకునే ప్రభుత్వం 20-30 కమిషన్లు వేయింది, అసలు రేవంత్కు పాలన చేత కావట్లేదని చెప్పేసి అటు కేటీఆర్ కూడా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం కేసీఆర్ అయినా సీరియస్గా తీసుకుంటారా అంటే హరీష్ రావు చర్చ జరిపిన తర్వాత కూడా చాలా లైట్గా తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి పీసీ ఘోష్ కమిటీ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అంత సీరియస్గా లేదా, ఎలా అర్థం చేసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీ సీరియస్గా ఉన్నప్పటికీ కూడా ఆ విషయం అంటే సీరియస్గా ఉంది అనడానికి మాత్రం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు కూడా ఆ నోటీస్ వచ్చిందా అంటే ఏమో మాకు తెలియదు, అది వచ్చిన నోటీస్ మీడియా ద్వారానే మాకు తెలుసు, అసలు ఆ నోటీస్ని మేము చూడలేమంటూ కూడా దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, ఏ నాయకుడిని అడిగినా కూడా ఈ నోటీస్ సంబంధించినటువంటి విషయాలపైన ఏ నాయకుడిని మనం ప్రశ్నించినా కూడా అది మాకు తెలియదు, మా అధినేతకి తెలుసు, నోటీసులు వచ్చిన వారిని అడగండి అంటూ కూడా దాటవేస్తున్నారు. అంటే అదే విషయంపై ఈరోజు కేటీఆర్ని ఇటు మీడియాతో జరిగినటువంటి చిట్చాట్లో
కదా, అది పెద్ద కేసు ఏం కాదు, అదొక రొట్టెపీస్ కేసు, దాన్ని మేము పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మా మీడియా ద్వారా ఆ నోటీసులు వచ్చాయన్నటువంటి మీడియాలో చూసినటువంటి కథనాల ద్వారానే నాకు తెలుసు తప్ప నాకు కూడా అసలు ఆ నోటీసు వచ్చిందో రాలేదో నాకు ఇప్పటివరకు తెలియదు అంటూ కూడా ఇటు అంటే దానికి సంబంధించి ఇటు లైట్ అంటే చాలా దాన్ని సాధారణంగా తీసుకుంటూ అసలు ఆ విషయం పెద్ద సీరియస్గా తీసుకోకుండా సీరియస్గా లేనట్టుగా తీసుకుంటున్నట్టు ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా అలాగే తీసుకుంటున్నట్టు అర్థం చేసుకోవచ్చు. అంటే ఇది ఇలా ఉండగా కూడా అంటే వారి లోపల ఎంతో కొంత భయం ఉంది, ఆ భయాన్ని కప్పిపుచ్చే ఇట్లాంటి ఆ మాటలు మాట్లాడుతున్నారా అన్న విషయాలు కూడా మనకు అంటే వాళ్ళ మాటలు చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే కొంత భయం ఉన్నప్పుడే ఇట్లాంటి కొన్ని మాటలు వస్తాయంటూ కూడా అటు బీఆర్ఎస్ చెందినటువంటి నేతలు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇటు అది ఒక ఏదైతే న్యాయమూర్తి సమక్షంలో ఏర్పాటు చేసిన కమిషన్ కాబట్టి ఆ కమిషన్కు కంపల్సరీగా హాజరు కావాల్సి ఉంటుంది. హాజరు కాని నేపథ్యంలో దానికి సంబంధించిన న్యాయపరంగానే ఎందుకు హాజరు కాలేదు అన్న విషయాలు కూడా చెప్పాల్సి ఉంటుంది. అంటే దాన్ని చట్టాన్ని గౌరవించాలి కాబట్టి అసలు అక్కడికి ఆ కమిషన్కి హాజరు కావాలి కాబట్టి దీనికి సంబంధించి ఎట్లా అంటే హాజరు విషయాలపైనే వాళ్ళకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ టీంతో కూడా సంప్రదింపులు జరిపినట్టు కూడా మనకు తెలిసినట్టు ఆ లీగల్ టీం ఎట్లాంటి సూచనలు ఇస్తుంది, ఆ సూచనల మేరకే ఇటు కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ వివరించబోతున్నారు. అంటే ఈ విషయాన్ని కూడా ఇటు గోప్యంగానే ఉంచాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకే దానికి సంబంధించినటువంటి ఏ నేతను మనం ఈ ఏదైతే నోటీసుల పైన ప్రశ్నలు ఎవరు ఎటువంటి ఆ ప్రశ్నలు అడిగినా కూడా వారు దాన్ని కప్పిపుచ్చని కానీ దాన్ని దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దానికి సంబంధించి ఎటువంటి పూర్తి క్లారిటీ ఇవ్వడం లేదు. అంటే ఈ ఏదైతే నోటీసులు వచ్చినప్పటి 3 రోజుల నుండి కూడా దాన్ని డైవర్ట్ చేసేందుకే కూడా ఇటు ఆ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు అయితే మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు కూడా కాళేశ్వరం అనేది ఒక మహోత్తరమైన ప్రాజెక్టు, ఇటు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తికి అటువంటి మహాత్ముడైన వ్యక్తికి నోటీసులు పంపడం అనేది ఇటు యావత్ తెలంగాణ రాష్ట్రానికి నోటీసులు పంపినట్టే, తెలంగాణ అనునిత్యం తెలంగాణ కోసం కృషి చేసినటువంటి నాయకుడు మా కేసీఆర్ అంటూ కూడా అంటే మనం ఏ ప్రశ్న బీఆర్ఎస్ సంబంధించిన నోటీసులకు సంబంధించి ప్రశ్న అడిగితే వాళ్ళు దాటవేసే ప్రయత్నంగా ఇట్లాంటి ఒక ఏదైతే జవాబులు చెప్తున్నారో అంటే వాళ్ళకు కొంత మేరకు అటు బీఆర్ఎస్ పార్టీలో కానీ కేసీఆర్ కానీ అంటే కేసీఆర్ భయపడు అనే విషయాన్ని మనం అంటే స్పష్టంగా అంటే కేసీఆర్ భయపడతాడని మనం చెప్పలేం, భయపడలేడు అని చెప్పలేం. కాబట్టి చట్టాన్ని మాత్రం గౌరవించే వ్యక్తిగా అటు చట్టసభలో ఇటు సుదీర్ఘకాలం పాటు కొనసాగినటువంటి వ్యక్తిగా చట్టాన్ని గౌరవిస్తాడు కాబట్టి దానికి సంబంధించి ఎట్లాంటి సమాధానం ఇస్తాడనే విషయాన్ని కూడా మనం అంటే ఎలా ఇస్తాడు అనే విషయాన్ని ఇప్పుడు జూన్ 5 దాకా కూడా వేచి చూడాల్సి ఉంటుంది. రాజేశ్వరి, ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ అనో లేకపోతే డ్రామాలు ఆడుతున్నారని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ అటు బీజేపీ నుంచి కానీ కామెంట్స్ వస్తున్నప్పటికీ నిజంగానే ఒకవేళ నోటీసులు అందకపోయినప్పటికీ ఒకవేళ నోటీసులు అందితే ఎలా ఉంటుంది అనే ఒక భయం అయితే బీఆర్ఎస్ నేతలు కనిపిస్తోంది అనే టాక్ కూడా వినిపిస్తోంది. నిజంగా అంత సీరియస్నెస్ లేకపోతే ఇన్ని గంటల పాటు చర్చించాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఇంకా టైం ఉంది కదా అప్పుడు ఆలోచిద్దాం అనే మాట కూడా కేసీఆర్ అని ఉండకపోవచ్చు అని కూడా ఒక వాదన వినిపిస్తోంది. నిజంగానే నోటీసుల విషయంలో అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదా? ఖచ్చితంగా సీరియస్గా తీసుకున్నారు కాబట్టి సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. హరీష్ రావు మొన్నటి రోజు కూడా చర్చలు జరిపారు, ఈ రోజు కూడా అంటే 2 రోజులు కూడా సుదీర్ఘంగా ఇటు ఒక రోజు తర్వాత ఒక రోజు చర్చలు జరుపుతున్నారు. దానికి సంబంధించినటువంటి ఈ విషయాలపై కూడా ఎవరు కూడా మౌనం పాటిస్తున్నారు. బీఆర్ఎస్లో ఉన్నటువంటి నేతలు కీలక నేతలు ఎవరు కూడా ఈ విషయాన్ని పెద్దగా ప్రస్తావించడం లేదు, మాకు తెలియదు అన్నట్టుగానే మాకు అసలు ఏం తెలియదు అన్నట్టుగానే వివరిస్తున్నారు. అంటే సీరియస్నెస్ లేకపోతే ఇలా వ్యవహరించేటువంటి వాళ్ళ వ్యవహార శైలి ఇలా ఉండదు. ఎందుకంటే నేనులా ఉద్యమ పార్టీ వాళ్ళకు భయం అన్నది పార్టీ, ఎందుకంటే దాదాపు 14 ఏళ్ళు ఉద్యమం చేసింది, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి వాళ్ళకి భయం అనేది చట్టంలో ఉన్నటువంటి అన్ని విషయాలు అంటే అన్ని లొసుగులు వాళ్ళకి తెలుసు కాబట్టి ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి అంటే ఈ నోటీసులు సీరియస్గా తీసుకున్నారు కాబట్టి దీని విషయంలో ఎక్కువగా స్పందించడం లేదు. అంటే ఇటు బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తుంటే ఇటు న్యాయపరంగా ఎట్లా ఎదుర్కోవాలన్న విషయంపై అటు లీగల్ టీంతో సంప్రదింపులు జరుపుతూ దానికి సంబంధించినటువంటి మీడియాలో ఎక్కువగా ఫోకస్ కాకుండా దీనికి సంబంధించినటువంటి విషయాలు కాకుండా ఇటు కాళేశ్వరం సంబంధించి అంటే మా నేత గొప్పవాడు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక గొప్ప ప్రాజెక్టు దానికి సంబంధించినటువంటి వరకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ఈ విషయాన్ని దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ఏదైతే నోటీసుల ప్రస్తావన కూడా ఎక్కువగా మీడియా ముందు తీసుకురాకుండా దాన్ని చూపెట్టకుండా అంటే ఒక గంగల కమలాహారం మినహాయించి ఏ నేత కూడా ఇంతవరకు ఆ నోటీసులపై స్పందించలేదు. ఎవరు కూడా దీన్ని అడిగినట్టు బట్టి కేటీఆర్ని అడిగినా కూడా దీన్ని ఎప్పుడు కూడా కేటీఆర్ దీనికి సంబంధించి అది ఒక చిన్న నోటీసే తప్ప దానికి భయపడాల్సిన అవసరం మాకు లేదు. అంటే
కమిషన్ల సర్కారు ఈ రెండింటికి అటు కమిషన్లు తీసుకుంటూ కమిషన్లు వేస్తూ టైంపాస్ చేస్తుంది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎటువంటి పాలన చేయటం లేదు, అసలు ప్రజలకు సరైన పాలన అందించట్లేదు అంటూ ఈ రకంగా డైవర్ట్ చేస్తున్నారు. అంటే ఆ కమిషన్కు సమాధానం చెప్తారా కేసీఆర్ అంటూ ఆ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేక దానికి దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దాన్ని ఎప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి అంటే ఆ నోటీసులు ఏదైతే నోటీసులు ఇచ్చినారు కదా దానికి ఈ జూన్ 5 తారీఖున కేసీఆర్ హాజరవుతారా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పడం లేదు రాజేశ్వరి. అంటే కేటీఆర్ వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. అటు సుప్రీంకోర్టు మెచ్చుకుంది కాళేశ్వరాన్ని, ద సేమ్ టైం సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా ఇది ఒక ఇరిగేషన్ మార్వెల్గా అభివర్ణించింది. అంత పెద్ద ప్రాజెక్టు విషయంలో మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామని కేటీఆర్ చెప్తున్నప్పటికీ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి దానిపై నిగ్గు తేల్చేందుకు కాంగ్రెస్ సర్కార్ ముందుకు వెళ్ళిన నేపథ్యంలో నిజంగానే పీసీ ఘోష్ కమిటీ వాస్తవాలనే బయటపెడుతుంది. ఆ కమిటీకి సంబంధించిన నోటీసులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత, ఇందాక మీరు అన్నట్టుగా చట్టపరంగా చెప్పాల్సిన బాధ్యత కూడా ఒక పార్టీ తరపున కీలక నేతలుగా కేటీఆర్కు ఉంటుంది. సో దీనిపైన మరి పార్టీ వర్గాల్లో అసలు ఎలాంటి చర్చ నడుస్తోంది? దీనికి సంబంధించినంత వరకు ఆ నోటీసులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కంపల్సరీగా ఇటు చట్టసభలో ఉన్నటువంటి వ్యక్తిగా ఇటు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రిగా నోటీసులు అందుకున్నాడు కాబట్టి ఆయన కంపల్సరీ ఆయన పైన బాధ్యత ఆయన పైన ఉంటుంది. ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా అసలు ఏం చేస్తాడు కేసీఆర్, ఇటువంటి ఒక పరిస్థితిని ఎలా ఎదుర్కొంటాడు అన్న విషయాలపై కూడా ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో కూడా చర్చ సాగుతున్నప్పటి నేపథ్యంలో వాళ్ళు ఎవరు కూడా నోటీసులు ఇవ్వడం లేదు. దీనికి సంబంధించి ఇదే విషయాన్ని ఎంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా వరకు పార్టీ నుండి స్ట్రిక్ట్గా ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అనుకోవాలా ఎలా అనుకోవాలో తెలియదు, కానీ దీనికి సంబంధించినంత వరకు మాత్రం ఏ ఒక్క బీఆర్ఎస్ నేత కూడా స్పందించడం లేదు. మా సార్కి అన్ని తెలుసు, మా సారే చూసుకుంటాడు అంటూ కూడా ఇటు సమాధానం చెప్తాను. అంటే ఇవంతా ఒకటి మాత్రం నిజమేంటంటే కాంగ్రెస్ కక్ష సారింపు చర్యల్లో భాగంగానే చేస్తున్నారంటే ఇటు కాంగ్రెస్ పైన ఆరోపణలు చేస్తూనే ఇటు కమిషన్కు ఎప్పుడైతే కమిషన్ గడువు పొడిగింపు చేసినటువంటి రోజున తర్వాత ఇటు ఏదైతే నోటీసులు ఇవ్వడం ఏదైతే ఉందో ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇట్లా చేశారు తప్ప ఇటు కేసీఆర్ నిజాయితీ పరుడు, కేసీఆర్ ఇట్లా ప్రాజెక్టులో ఎటువంటి తప్పు చేయలేదు. రైతులకు తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందించాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఈ ప్రాజెక్టు చేపట్టారు తప్ప ఈ ప్రాజెక్ట్ అనేది ప్రపంచంలోనే ఒక వండర్ఫుల్ ప్రాజెక్ట్ అంటూ ఇటు భారతదేశంలోనే అంటే ఇటు ప్రపంచవ్యాప్తంగా ఎవరు నిర్మించినటువంటి ఒక గొప్ప ప్రాజెక్టు కేసీఆర్ నిర్మించాడు. దీన్ని మెచ్చుకోకుండా ఇటు సుప్రీంకోర్టు మెచ్చుకున్నటువంటి నేపథ్యంలో మీరెందుకు మెచ్చుకోవడం లేదంటే ఇటు అధికార పార్టీ పైన అటు కాంగ్రెస్ అటు బీజేపీ పార్టీ పైన కూడా ఇటు వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు తప్ప అసలు ఏం చేస్తారు కేసీఆర్ వీళ్ళకి కూడా తెలియదు. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలకు కూడా అసలు ఏం చేస్తారు కేసీఆర్ అనే విషయం కూడా వాళ్ళకి తెలియకపోవచ్చని మనం అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఎవరు కూడా ఈ విషయం పైన మనం అడిగినప్పుడు ఎవరు కూడా సమాధానం ఇచ్చే పరిస్థితి లేదు అక్కడ. అంటే ఆ బీఆర్ఎస్ వీళ్ళు అంటే దాంతోపాటు తెలంగాణ యావత్ ప్రజానికంతో పాటు ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా వేచిస్తున్నారు అసలు ఏం చేస్తాడు కేసీఆర్, ఈ నోటీసులకు ఎలా స్పందిస్తాడు కేసీఆర్ అనే విషయం పైన ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా వేచిస్తున్నారని మనం అనుకోవాలి రాజేశ్వరి.